గంటా శ్రీనివాసరావుకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 4 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎంపీగా గెలిచిన అనుభవం గంటాకు ఉంది. అయితే ఆయన గెలిచే పార్టీలో చేరి తన గెలుపును సులువు చేసుకుంటారనే విమర్శ కూడా గంటాపై ఉంది. గత ఎన్నికల్లో జగన్ సునామీలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. అయితే ఆయన గెలిచిన తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. టీడీపీ కార్యక్రమాలతో పాటు కార్యకర్తలతో గంటా పెద్దగా సమావేశాలు నిర్వహించింది లేదు. ఒకానొక సమయంలో గంటా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. జగన్ తీసుకున్న 3 రాజధానులకు మద్దతుగా కూడా గంటా మాట్లాడడం జరిగింది. కారణాలు తెలియవు కానీ ఆయన వైసీపీలో చేరకుండా టీడీపీలోనే ఉండిపోయారు. కొద్ది కాలానికి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీలోనే మరో వర్గం గంటా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే గంటాకు సీటు ఇవ్వొద్దని విశాఖ నేతలు ఇప్పటికే పార్టీ నేతను కోరినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి బతకడానికి ఇక్కడకు వచ్చిన గంటాకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని విశాఖ జిల్లా టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని టీడీపీ నేతలు గంటాపై ఆరోపణలు చేస్తున్నారు. గంటాకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే అతన్ని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో చంద్రబాబు సైతం గంటాకు మరో ప్రత్యామ్నాయ వ్యక్తిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ సమాచారం అందుకున్న గంటా సైతం టీడీపీని వీడి మరో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ సొంత పార్టీలోనే గంటాకు పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ టీడీపీలో సాగుతుంది.